ప్రభువునందు నాకు అత్యంత పిల్లారా, ఈ పూట మన ధ్యానం కొరకు చదువుకున్న మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుటివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గురుటివారు ఆయన వద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చెప్పనలవి కానీ ఊహాతీతమైన కార్యములు ఆయన ఎన్నో చేస్తారు మన బ్రతుకులలో. గ్రంథంలో నుండి మనం చూస్తే అది మనకి మరలా చరిత్రలో ఎక్కడా కనబడినటువంటి కార్యాలు ఆయన చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలుల అరణ్యయాత్రలో చేసిన కార్యములే కానివ్వండి, ప్రవక్తల కాలంలో చేసిన కార్యములే కానివ్వండి, యేసు ప్రభువారు భూమి మీద సంచరించిన దినములలో జరిగిన కార్యములే కానివ్వండి, తర్వాత అపోస్తుల కాలంలో జరిగిన కార్యములే కానివ్వండి, చరిత్రలో ఎక్కడ వెతికినా దొరకని విధమైనటువంటి అద్భుతాలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత పిల్లలు, అలాంటి కార్యములు చేయడం ఆయనకి పెద్ద సమస్య కాదు. ఆయన కార్యములను ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశాడండి? భూమి మీద చేశాడు. అసలు ఈ భూమిని ఎవడు చేశాడు? ఇప్పుడు సముద్రమును చేసిన వాడు ఆయన, దాన్ని చేర్చడానికి పెద్ద సమస్య ఆయనకి కాదుగా. మనిషిని చేసినవాడు ఆయన, రిపేర్ చేయడం పెద్ద సమస్య ఆయనకి కాదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వస్తువును తయారు చేసావు, దాన్ని పాడు చేయడం నీకు పెద్ద ఏమైనా సమస్య? మరి బాగు చేయడం సమస్య కాదుగా. ఎందుకంటే దాన్ని ఎలా చేయాలో నీకు బాగా తెలుసు. అందులో ప్రతి పార్ట్ నీకు బాగా, ఎందుకంటే నీవు డిజైన్ చేసి, నీ స్వహస్తాలతో నువ్వు డిజైన్ చేసి, నీ స్వహస్తాలతో నువ్వు డిజైన్ చేసిన దాన్ని బాగు చేయగలవు, నువ్వు పాడు చేయగలవు. రెండు చేశాడు ఆయన. బాగు చేయాల్సిన సమయంలో బాగు చేశాడు, నాశనం చేసిన టైంలో నాశనం కూడా చేశాడు. అది కూడా ఆశ్చర్యం. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత కనికరం గల దేవుడు, ఇంత దయగలిగిన దేవుడు, ఇంత క్షమించే దేవుడు ఎలా నాశనం చేశాడు? మరి దేవుని యొక్క వ్యక్తిత్వములో మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని కోణాలు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, బలహీనులను సైతం బలపరిచాడు, పడిపోయిన వాళ్ళని లేవనెత్తాడు. అదే టైంలో ఎంతో చక్కగా ఉన్నవాళ్ళు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. రాజ్యములు సైతము కూలిపోయినాయి, రాజులు సైతము పడిపోయారు. ఇలా ఎందుకు జరిగింది అని అంటే, వాడి పైన ఒకటి మనకు కనబడుతుంది చూసారా, అది వేరు. లోపల దేవుడు చూస్తున్నది, దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు. మనుషుల పైరూపాన్ని చూస్తారు. పైకి మన అందరం మంచివాళ్ళమే, అందరం మంచివాళ్ళమే. ఇక్కడ చెడ్డవారంటే వారు నొప్పుకుంటూ ఉన్నారా? ఎవరు ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? మనం ఎవ్వరం కూడా చెడ్డవాళ్ళం కాదు అనే నమ్మకం మనకి. చెడ్డవాడు ఎప్పుడు కూడా చెడును ఒప్పుకోడు. చెడును ఒప్పుకున్న రోజున వాడు చెడ్డవాడికి కానే కాదు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. మనుషుల హృదయములలో పైకి కనబడుతున్నంతగా లోపల లేరు. వాళ్ళ లోపల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, దేవుని ఎడల వాళ్ళకున్న భయభక్తులను బట్టి, దేవునితో వాళ్ళకున్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి దేవుని కార్యాలు చేయడం మొదలు పెడతాడు. మనకు అర్థం కాదు, వీళ్ళెంతో ఇదిగా అనుకుంటాం మనం. కానీ దేవుడు ఒక్కొక్కసారి వాళ్ళని మంచి భక్తులను కూడా పరీక్షలో పెడతాడు. మంచి భక్తులు పరీక్షలో పెడతాడు. యోబు ఉన్నాడు కదా, యోబుకు రెండు విషయాలు. ఒకటి, ఎంత భక్తిపరుడో అంత అనుమానం పిశాచి యోబు. చెప్పింది అర్థమైందా? అనుమానం పిశాచి అంటే చూసిందన్నాలు అనుమానించడం కాదు అర్థం. అక్కడ మనకున్న అనుమానం వేరు, యోబు అనుమానం వేరండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆ రకమైన అనుమానం కాదు యోబుది. యోబు అనుమానం ఏంటంటే, ఇదంతయు ఏదైతే సరుగునని నేను భయపడుతున్నో అదే నా నెత్తి మీదకి అంటే ఏంటంటే, దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు, ఎంత మేలు ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, చక్కని
కుటుంబ జీవితం ఇచ్చాడు, సమాజంలో పొరుగునిచ్చాడు, విలువనిచ్చాడు, ఘనతనిచ్చాడు, ఒక అంతస్తులను ఆయన నిలబెట్టాడు. ఏదో ఒకరోజు ఇదంతా కూలిపోతే, ఏదో ఒకరోజు ఇదంతా పోతే అప్పుడేంటి పరిస్థితి అనే అనుమానం ఆయన. మనలాంటి ఈ రకమైన అనుమానం కాదు. ఆయన అనుమానం ఎక్కడుందంటే మనుషుల మీద కాదు, దేవుని మీద ఉంది. ఎవరి మీద ఉందండి? దేవుని మీద ఉంది. గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుని మీద నీవు ఎలాంటి విశ్వాసమును కలిగి ఉన్నావో అది జరుగుతుంది. యోబు యథార్థవంతుడు, నమ్మకస్తుడు, మంచివాడు, న్యాయవంతుడు అనే పేరును పరలోకంలో సంపాదించుకున్నాడు. భూమి మీద మాత్రమే కాదు, దేవుడు 2 సార్లు యోబు కొరకు సాక్ష్యం ఇచ్చాడు. అవునా కాదా? అదే ఒకే అధ్యాయంలో 2 సార్లు దేవుడు యోబు కొరకు సాక్ష్యం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. చెడుతనమును విసర్జించినవాడు అంటున్నాడు. పిల్లరా, అటువంటి వాడు మరెవడును లేదు. ఎంత చక్కని సాక్ష్యం పొందాడో చూడండి. ఇంత అద్భుతమైన సాక్ష్యం పొందిన వ్యక్తి ఇలా రండి ఒకసారి 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలో 25వ వచనం చదవండి ఒకసారి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఎంత భయంకరమో చూడండి. అంటే ఇదంతా ఏమవుతుందో అనే ఒక రకమైన టెన్షన్ ఉంది లోపల. అంతా శుభ్రంగా ఉన్నప్పుడు, ఇంత చక్కని ఆశీర్వాదం, ఇంత చక్కని మేలు, ఇంత చక్కని దీవెన మనకు కలిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదైపోద్దో అన్న బెంగ దేనికండి? నాకు అర్థం కాదు. ఇంత చక్కని ఐశ్వర్యం దేవుడిచ్చాడు, ఆస్తినిచ్చాడు, సుఖజీవనం ఇచ్చాడు, అన్నీ బాగున్నాయి నాకు. ఇలాంటి స్థితిలో నేను దేవుడిని ఘనపరచాలి. ఇంత చేసిన దేవుడు ఇచ్చినవాడు దీన్ని కాపాడగలడు కదా, సమర్థుడే కదా ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఇత్తి ఏమి ఇవ్వకపోతే నాకేమన్నటువంటి వాడు ఉండగా ఎక్కడో డౌట్ కొట్టినట్టు ఉంది పాపం. ఏది సంభవించునని నేను మొదటి నుండి భయపడుతున్నాను, అదే నెత్తి మీదకి వచ్చేసింది అన్నాడు. వచ్చేసింది అంటే రోజు ఒక టెన్షన్. పిల్లలు ఏమన్నా ఎక్కడన్నా తప్పు చేశారేమో, ఎవరన్నా ఎక్కడన్నా ఏమో చేస్తున్నారేమో, ఇదేమన్నా అయిపోద్దామో, రోజు బలులు అర్పణ. ఏమండి ఏమరా బాబు ఎక్కడేం జరుగుతుందో మనం వెళ్దాం, కంగారుగా చేయండి అని చెప్పేసి టెన్షన్ పడుతుండేవాడు పాపం. సర్లే నీ నమ్మక చొప్పున నీకు జరుగును గాక అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటది? నువ్వేమి నమ్ముతున్నావు అదే నీకు జరగాలి బాబా. ఎందుకంటే ఇది అంతా తీసేస్తానని నమ్ముతున్నావు, మరి తీయపోతే బాధపడతావు. అంతే కదా? దేవుడు ఏదన్నా నమ్మక చొప్పున చేస్తుంటాడు. నువ్వేది నమ్ముతున్నావు అదే నీకు జరగాలి. మరి ఏమి నమ్మావు? ఏదో ఒకరోజు అంతా జరిగిద్దని నాకు ముందే తెలుసు కాబట్టి అది జరిగిద్ది. నేను మీ గతంలో చాలాసార్లు చెప్పాను, నమ్మడం అనేది ముఖ్యము. కానీ ఆ నమ్మకం ఎటువైపు నమ్ముతున్నావు? సైతాన్ గాడు నీ విశ్వాసాన్ని రివర్స్లో నమ్మలేక చేస్తాడు చాలాసార్లు. ఈ అనుమానం పిశాసుల్ని, దేవుని కార్యములను నమ్మలేని వాడిని, దేవుని వ్యక్తిత్వాన్ని నమ్మలేని వాడిని, దేవుని యందు విశ్వాసము లేని వాడిని, నెగిటివ్ని ఎక్కువగా ప్రోత్సహించి ఆలోచించేవాడిని ఎప్పుడు మీరు కూడా పెట్టుకోవద్దు. మీరు ఇది గుర్తెట్టుకోండి. ఎందుకంటే మరణములో సైతం ఎక్కడ అరే నీకేం కాదురా, బతుకుతావు, నీకేం కాదురా, నేను ఎప్పుడే ఆటతో మాట్లాడాను, లేదు నువ్వు బతుకుతావురా ఇప్పుడు అని చెప్పే వాళ్ళతో కూడా ఉండండి. ఎందుకంటే సరిపోతే సరిపోవు కాక, కానీ ఆడైతే నన్ను భయపెట్టడు, నీకు హోప్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ధైర్యం ఇస్తాడు, నీ కష్టంలో నీకు ధైర్యం ఇస్తాడు. అరే ధైర్యంగా ఉండు, పర్లేదేం కాదు అనే ధైర్యం చెప్పేవాళ్ళు మనతో ఉండాలి తప్ప అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుని కార్యములను అనుమానించేవాళ్ళు, దేవుని శక్తిని అనుమానించేవాళ్ళు, పిల్లల నెగిటివ్ని ప్రోత్సహించేవాళ్ళు మనతో ఉంటే మన మైండ్ కూడా మెల్లిగా ఏమవుతుంది? పోద్ది. అందుకే కూడా పెట్టుకోకండి అలాంటి వాళ్ళు. నీ సాగులోనైనా సరే, బలహీనమైన పరిస్థితుల్లోనైనా సరే, ఏమీ లేని చోటన్నా సరే దేవుడు నీతో ఉన్నాడని విశ్వాస వాక్కును పలికేవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు కూడా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం కాదండి దేవుడు మనతో ఉన్నాడు, ఏం కాదండి దేవుడు సాయం చేస్తాడు, ఏం కాదండి సరే ఒకవేళ మేలే కానీ కీడే కానీ దేవునితో మనం ఉన్నాం, దేవుడు మనతో ఉంటాడు అనేవాళ్ళని కూడా పెట్టుకోండి. వాటితో సహవాసం చేయండి, మీరు అద్భుతాలు చూస్తారు. ఇక్కడ ఈ యోబు గారి విషయంలో జరిగింది అదే. పిల్లలు ఎంతో భక్తుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు, నమ్మకస్తుడు. కానీ మనసులో ఒక చిన్న గిలుండిపోయింది లోపల. ఏంటది?
ఎంత నమ్మకస్తుడు, ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు, మరొకటి నమ్మినప్పుడు చేయకపోతే దేవుడు ఫీల్ అవ్వడు. నేను చెప్పింది అర్థమవుతుందా? కాబట్టి మీరు ఎంత నమ్మకస్తులో, ఎంత న్యాయవంతులో, ఎంత పరిశుద్ధులో, ఎంత భక్తిపరులో మీ విశ్వాసానికి అంత విలువ ఉంటుంది. కాబట్టి మీరు ఏది నమ్మితే చేయాల్సి వస్తుంది దేవుని దగ్గర. కాబట్టి నమ్మవలసింది ఏదో సరైన రీతిలో నమ్మాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనకు జరిగినటువంటి మూలవాక్యంలోకి మనం వచ్చినట్లయితే ఇద్దరు కుష్ఠరోగులైన వాళ్ళిద్దరును, ఎవరంటే వాళ్ళిద్దరు గుడ్డివాళ్ళు, ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి కేకలేస్తున్నారు. యేసయ్య వెళుతూ ఉండగా దావీదు కుమారుడా మమ్ముని కనికరించమని కేకలేస్తుంటే ఇంట్లోకి వెళ్ళిపోయాడంట ఆయన. ఆ ఇంట్లోకి వెళ్ళారు. యేసయ్య అప్పుడు చూసి వాళ్ళిద్దరితో అంటున్నాడు, మాట అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? దేవునికి స్తోత్రము చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఏమండి నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు. మీరు ఒక మాట చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుని కార్యములను తిప్పికొట్టగలిగింది ఏదైనా ఉందా? దేవుడు చేయగా దాన్ని తిప్పగలవాడేవాడైనా ఉన్నాడా? దేవుడు నిర్ణయాన్ని మార్చగల సమర్థుడైనా ఉన్నాడా? లేడు. ఇక్కడ అడుగుతున్నాడు ఆయన, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారు. కళ్ళు చేసింది ఎవరో? రిపేర్ చేయలేడేంటి? కానీ చాలాసార్లు మనం రిపేర్ అవట్లా. ఎందుకు? ఒక శతాధిపతి ఉంటాడు కదా, ఒక ఆయన దాసుడు, తన దాసుడు కూడా అనారోగ్యంతో పడిపోతాడు. అనారోగ్యం పాలు అయిపోయినప్పుడు యేసయ్య దగ్గరికి వస్తాడు, ప్రభువా నా దాసుడు ఈ స్థితిలో ఉన్నాడయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు బతుకుతాడని చెప్తాడు. అంటే వస్తా, నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అన్నాడు యేసయ్య. నువ్వు రావడానికి నేను యోగ్యుడు కాదు. శతాధిపతి ఎవరైనా? శతాధిపతి, సైన్యాధిపతి, ఇట్లీ ప్రకారం సైన్యాధిపతి. నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను ప్రభువా. నేను ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే నాకు కొంతమంది పని వాళ్ళు ఉన్నారు, అయినా సరే నేను యోగ్యుడను, నువ్వు రావడానికి నేను యోగ్యుడను కానీ అంత యోగ్యుడిని కాను. మరి ఏం చేయాలయ్యా? నువ్వు ఒక్క మాట చెప్పువాడు బతుకుతాడు అన్నాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. సరే అయితే నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అని పంపించాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? యేసయ్య నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును అన్నాడు. కాబట్టి ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, దేవుని కార్యములు వేరు, దేవుని యొక్క కార్యములు వేరు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన కార్యములలో దేనిని కూడా మనము తక్కువగా చూడడం కుదరదు. విశ్వసించడం మనం నేర్చుకోవాలి. మహా అద్భుత కార్యములు చేయు సర్వశక్తుడు ఆయన, సర్వశక్తుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ చాలాసార్లు మనం దేవుని కార్యాలని నమ్మలేని పరిస్థితి ఒకటి వస్తుంది. దేవుణ్ణి మనము నమ్మకపోయినా ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనల్ని నమ్మి మన పక్షంగా ఆయన కార్యములు చేస్తున్నాడట. చూడండి పిల్లలు, తిమోతితో అంటాడు ఆయన, 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును, తన స్వభావమునకు విరోధముగా ఏమియో చేయలేడు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. అంత సమర్థుడు ఆయన. తన స్వభావాన్ని బట్టి మనకు సహాయం చేస్తున్నాడు తప్ప మనమేదో గొప్పగాని కాదు. ఆ ఫుట్నోట్ల కింద ఏమనుందండి? నమ్మదగిన వారు మన కాడ. మనము నమ్మకపోయినను అని ఉంటుంది అక్కడ. అదేనా ఉంది అక్కడ? మనము దేవుణ్ణి చాలాసార్లు మనము నమ్మలేదు. ఎందుకంటే మనము నమ్మకస్తులం కాదు కదా. మనం చాలాసార్లు చేసేస్తామని చెబుతాం, చేయలేము. చెయ్యము అని చెప్తాం, చేసేస్తాం. మనము చెయ్యము అని చెప్పి చాలా చేసేసాం. చేస్తామని చెప్పి అసలు మర్చిపోయాం. మన లైన్లో కూడా రాలా. మనం అంత నమ్మకస్తులు. కానీ దేవుడు మాట అంటే మాట. ఆకాశమును భూమియు గతించినను ఆ మాటలలో ఒక్క పొల్లైనను గతించు. దేవునికి స్తోత్రము చెప్పండి. ఎందుకంటే తన స్వభావానికి విరుద్ధంగా ఏమీయో, ఆయన స్వభావం ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చే స్వభావం.
ఆయన స్వభావం ఏంటంటే ప్రేమించే స్వభావం. ఆయన స్వభావం ఏంటంటే కృప చూపే స్వభావం. మనం ప్రేమించామని కాదు, మనల్ని ప్రేమించింది. మన పాపములో ఉన్నా సరే మనల్ని ప్రేమించాడు, ఎందుకంటే ఆయన స్వభావం అది. ఏమండి, మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించాడు. అయ్యా నన్ను ఎందుకు ప్రేమించు, ఏముంది నాలో అని అంటే, నీలో ఏమో ఉందని ప్రేమించలేదు రప్ప, నా లక్షణం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని లక్షణం కూడా అంతే. ఆయన మనల్ని బట్టి కాదు, తన స్వభావాన్ని బట్టి ఆయన మనతో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. మనమేదో గొప్పవాళ్ళమని, మనమేదో మంచివాళ్ళమని, మనమేదో యోగ్యులమని కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనమేదో ఆయన ఘనపరిచేస్తున్నామని కాదు. ఎన్నోసార్లు మనం ఆయన్ని నమ్మల, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మల, ఆయన స్వభావాన్ని నమ్మల, ఆయన శక్తిని సామర్థ్యమును నమ్మల. వీళ్ళారా, దేవుని శక్తిని నమ్మకపోవడం కంటే పాపం ఇంకేం కావాలా? దేవుని కార్యములు నమ్మకపోవడం అంటే పాపం ఏం కావాలా? దేవుని ప్రణాళికలు నమ్మకపోవడం అంటే పాపం ఏం కావాలా? దేవుని యందు నువ్వు ఆనందించాలంటే ముందు దేవుని శక్తి నీకు తెలిసి ఉండాలి. వీళ్ళారా, ఒక మాట చెప్పనా? సృష్టి ఆరంభమున, జగత్తు పునాది వేయబడక మునుపు, జగదుత్పత్తికి ముందు దేవుని కార్యములలో తొలిగా ఆయన నన్ను కలుగజేశాడని చెప్పాడు. ఎవరాయన? యేసయ్య చెప్పాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ప్రభువారు ఈ మాట అంటారు. చూడండి ఒకసారి. దేవుడు తన సృష్టి ఆరంభమున నన్ను కలుగజేసను అంటాడు. చూడండి 8:22. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసును. దేవునికి స్తోత్రం. 30వ వచనం. నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని, దేవుడికి స్తోత్రం, కుమారుడై ఉన్న దేవుడు, తండ్రి కలుగజేసిన వాడు. ఏమండి, తండ్రి దగ్గర ఉండి నిత్యము ఏం చేస్తున్నాడంట? ఆయన ఆనందిస్తున్నాడు. దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు అంటారు? ఆయన అంటే తండ్రి యొక్క కార్యములను చూస్తున్నాడు. ఈయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు కదా అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన, దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని యొక్క ప్రణాళికలు, ముందు చూపు, ఇవన్నీ చూసినప్పుడు దేవుని కార్యములు తలుచుకుని ఆనందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రణాళికలు తలుచుకుని ఆనందిస్తూ ఉన్నాడు. ఓహో ప్రభువా, తండ్రి నీవు ఇలాంటి. ఎందుకంటే ఆయన ఆ తండ్రి దగ్గర కుమారుడు మాత్రమే కాదు, శిష్యుడిగా కూడా ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రము చెప్పండి. ఎలా ఉన్నాడండి? ఆయన శిష్యుడిగా కూడా ఉన్నాడు. యేసయ్య తండ్రి దగ్గర నిరంతరము ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ తండ్రి యొక్క మహిమను చూస్తున్నాడు, ఆయన శక్తిని చూస్తున్నాడు, సామర్థ్యమును చూస్తున్నాడు, బలమును చూస్తున్నాడు, ఆయన కార్యమును చూస్తున్నాడు, ఆయన ప్రణాళికలు చూస్తూ ఉన్నాడు. అవన్నీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రవక్తలు అన్నారు, నీ కార్యములు ఆశ్చర్యములు, నీ తీర్పులు ఆశ్చర్యములు. ఏమేమి చేస్తున్నాడో భూమి మీద, ఆ విశ్వములో, ఏమంటే మహిమ ప్రపంచంలో, ఏమంటే ఏమేమి చేస్తున్నాడు అవన్నీ చూస్తూ ఉండి ఆ జ్ఞానమునకు ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఒకచోట పౌలు భక్తుడు అంటాడు, ఆహా దేవుని తీర్పులు మన జ్ఞానమునకు అందవు అనేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన బుద్ధి జ్ఞానములు బాహుళ్యం, ఆయన బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంతో గంభీరం అంటాడు. చూడండి రోమాపత్రిక 11:33. ఆహా 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 అనే పదం అసలు ఎప్పుడు ఆడుతుంది చెప్పండి? ఆహా అనే పదం ఎప్పుడు ఆడుతాం? మనం అది ఎక్స్పెక్ట్ చేయడం కుదరనప్పుడు, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కానప్పుడు ఆహా ఆహా అంటాం. అది ఏంటి ఆహా అంటే? మనసు పులకరించింది, ఆనందంతో నిండిపోయింది, కానీ దాన్ని పదాలు ఎలా చెప్పాలో అర్థం కాని సందర్భంలో ఆహా అంటాం మనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపునెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు నెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పగలవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందవాడు అంటే స్తోత్రం చెప్పండి. ఆయన మనస్సును ఎరిగిన వాడెవడో ఆయన చూసి ఆనందించగలుగుతాడు.
ఎందుకంటే తన చిత్తానుసారమైన మనసు ఉన్నవాళ్ళు కొందరు భూమి మీద ఉన్నారు. ఈ పౌలు చూస్తున్నాడు అనమాట దేవుని తీర్పులు, దేవుని మార్గములు గమనిస్తూ ఉన్నాడు. చేశారండి అంటే నీ జీవితంలో ఏది ఉంటే నువ్వు దేవునిలో ఉంటావో ఆయనకు తెలుసు, నువ్వు దేవునితో ఉంటావో తెలుసు. నువ్వు ఏది నీ లైఫ్లోకి వస్తే నువ్వు దేవుని యందు స్థిరపడతావో తెలుసు. పిల్లరా, కొన్నిసార్లు దేవుడు పచ్చం పెడతాడు, అది మనకు నచ్చదు, మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది కూడా నీ ఆరోగ్యంలో ఒక భాగమే. నీ ఆరోగ్యం కొరకే. ఇలా చేయకుండా ఉంటే ఎంతో బాగుండు నాకు దేవుడు, కానీ ఈ విషయంలో మాత్రం దేవుని మీద నాకు ఎందుకో కొంచెం నాకు నచ్చలేదండి. దేవుడు శక్తిమంతుడే, బలవంతుడే, సమర్థుడే, కానీ నా విషయంలో మాత్రం ఎందుకో ఆయన అసమర్థుడిలా కనబడుతున్నాడు, చేయలేనివాడిగా కనబడుతున్నాడు. ఏమండి ఎంత ముసలోళ్ళు చూడండి. పిల్లరా, మన జీవితంలో జరిగే పరిణామాలు, ఏర్పాట్లు, అందుకన్నాడు ఆయన మార్గములు వేరు, మన మార్గములు, ఆయన తలంపులు వేరు. యేసయ్య చెప్పేసాడు ఈ మాట. యెషయా ప్రవచన గ్రంథంలో ఉందా లేదా? ఇవి మన వ్యూలో నుంచి చూస్తున్నప్పుడు బాధాకరంగా ఉన్నాయి, మనం ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు నష్టంగా అనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు కష్టంగా అనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అక్కడి నుంచి చూడగలిగితే ఆనందకరంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. ఆనందకరంగా మారిపోతాయి. అందుకే పౌలు అటువైపు నుండి చూసి అంటాడు, ఆయన మార్గములు ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు ఎంత గంభీరములు అన్నాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. అలాగే యేసయ్య కూడా అక్కడ నుండి ఆయన కార్యములు చూస్తున్నాడు, ఏం జరగబోతుంది అని. నీ విషయంలో సైతాన్ని కన్ఫ్యూజ్ చేయడం దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను ఎక్కడ ఏ గడిలో ఉంచాలో ఆయన తెలుసు ఆయన. కానీ నీకు ఒక్కోసారి అది నచ్చదు, ఆ ప్లేస్ కొంచెం బాగోదు, ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ నిన్ను గెలిపించాలనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము చెప్పండి. నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు ఆయన. ఏమండి, నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు ఆయన, నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు ఆయన. నీకు తెలియని చోట్లలోనికి నేను తీసుకెళ్ళేవాడు ఆయన. ఇదివరకన్నడు నడవని చోట్లలో నువ్వు నడిపించావన్నాడు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను చెక్కడంలో అది ఒక భాగం, నిన్ను మలచడంలో అది ఒక భాగం, నీ ఎడల దేవుని ఏర్పాట్లు అది ఒక భాగం. అందుకే నీ తలంపులు అనుకూలంగా దేవుడు వెళ్ళడు. ఎప్పుడు కూడా దేవుని తలంపులకు అనుకూలంగా నువ్వు నడవాలా. దేవునికి స్తోత్రం. ఏమంటే చాలాసార్లు మన తలంపుల్లో నుంచి మనం పోవడం వలన మనం ఒక సొంత ప్లాన్ చేసుకుని ప్లాన్ ప్రకారం సక్సెస్ అని గీసుకుని పోతూ ఉంటే మొత్తం ఫెయిల్ అయిపోతుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించాలా, దేవుడు నాకు సాయం చేయాలా అంటాడు. అరే అది నీ ప్లాను, నీ ప్లాన్ దేవుడికి చేస్తాడు. దేవుని ప్లాన్లోకి నువ్వు రావాలా. ఎటు చెప్పానమ్మా? మరి మన ప్లాన్లు జరగనప్పుడు ఏమనిపిస్తుంది? మనకి బాధ వేస్తుంది. ఎందుకు? మనం అనుకున్నాయి జరగటం లేదు. ఏం జరగాలి మరి? అప్పుడు హ్యాపీనెస్ రాదు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి. ఎలాంటి ఫిలిప్పీలో రాసిన పత్రికలో పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆనందించుడి. చదవండి ఒకసారి. 4:4 ఫిలిప్పీ. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎంత చక్కని మాట చూడండి. ఎల్లప్పుడూ ఆనందించమంటాడు. ఎప్పుడు చూద్దామని ఆనందం మనసు కనపడదు. ఏం ఆనందం అండి బాబా? ఆనందించాలని మాకు మాత్రం ఉండదా? మొహం ఎలా పెట్టుకుని ఉండాలని అనిపిస్తుంటుందా? ఆనందించాలనే ఆశ, కానీ అది తప్ప అన్నీ దొరుకుతున్నాయండి అయ్యగారు. ఏది తప్ప? ఆనందం తప్ప అన్నీ దొరుకుతున్నాయి. ఎప్పుడు మాకు ఆ పళ్ళన్నీ బయట పెట్టాలన్న కోరిక, కానీ కళ్ళు తేలా చూడడం తప్ప పళ్ళు బయట రావట్లా, ఆనందం కనపట్లా. ఏమండి బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? ఆనందించడం. జాగ్రత్తగా ఉన్న బిడ్డలారా, మీరు దేవునితో ఉన్నప్పుడు ఆనందం కలిగిద్ది, దేవుణ్ణి నమ్మినప్పుడు ఆనందం కలిగిద్ది అంటున్నారు చాలామంది, చెప్తారు చాలా చోట్ల. ఆనందం ఎప్పుడు వచ్చింది మనకి అని అంటే
ప్రభువు చెప్పాడు కదా, దేవుడు కార్యం చేసినప్పుడు ఆనందం, దేవుడు సహాయం చేసినప్పుడు ఆనందం, దేవుడు మనతో ఉన్నప్పుడు ఆనందం, దేవునితో మనం ఉన్నప్పుడు ఆనందం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సరైనటువంటి ఆలోచన కాదు. నువ్వు దేవునితో ఉన్నంత మాత్రాన నీకు ఆనందం రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట చెప్తున్నా, శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్మినంత మాత్రాన, కేవలము దేవుణ్ణి మామూలుగా నమ్ముకున్నాం కదా ఇలా మనం, అంత మాత్రాన కూడా ఆనందం రాదు. ఎందుకంటే నువ్వు కొన్ని విషయాలు నమ్ముతున్నావు, నువ్వు నమ్మిన దానికి విరుద్ధంగా చాలాసార్లు జరుగుతుంది. చెప్పింది అర్థమైందా? కొన్నిసార్లు మనం నమ్మిన దానికి కూడా విరుద్ధంగా జరుగుతుంది. ఇలా జరిగిద్దని అనుకున్నానండి, దేవుడు కార్యం చేస్తాడని అనుకున్నానండి, కానీ ఆ కార్యం అలాగా ఎందుకో నాకు అలా జరగలేదు. సరే కానివ్వండి, దేవుని స్తోత్రం అని చిత్తమనేసి సరిపెట్టుకుని మనం ముందుకే నడుస్తున్నాం భక్తి జీవితంలో. ఎందుకంటే కొన్నిసార్లు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును అన్నాడు, కానీ నమ్మకం ఉంచినా సరే కొన్ని జరగని పరిస్థితులు మనకు జీవితంలో ఉన్నాయి. కొన్ని విషయాలు జరగవు. మరి అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్, మేము ఇలా ఉండాలి, మేము అలా ఉండాలి, లేదా మేము నా జీవితం ఇది జరగాలి, నా జీవితంలో అది జరగాలి. నేను చెప్తున్నాను వినండి, మీరు వెలబెట్టి కొనబడ్డారు కదా. ఏంటండి, నువ్వు కొనుక్కున్న వస్తువు నీకు అనుకూలంగా పనిచేస్తుందా, దానికి అనుకూలంగా నువ్వు పనిచేస్తావా? ఏంటమ్మా, యేసు తన సొంత రక్తం ఇచ్చి నువ్వు కొన్నప్పుడు ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు నడుచుకోవాలా. నీకు ఇష్టమైనట్టుగా నడుచుకోవాలని ఎప్పుడు ఒత్తిడి చేయొద్దు. అలాగైతే ఆయనకు తోచినట్టు చేస్తే నాకు ఇది కుదరదు, ఆయనకు తోచినట్టు చేస్తాడు, నీకు అది కుదరదు. కరెక్టే. ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పొచ్చా? ఓకేనా? పర్మిటెడా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? ముందు నాకు ఇది చెప్పాలి. దేవుడు దుర్నీతి పనులు చేస్తాడా? దేవుడు నీకు అక్రమమైన చోట్లు నడిపిస్తాడా? నీ బ్రతుకును దేవుడు పాడు చేయడం ఆయనకి ఇష్టమా? అది ఒక మాట చెప్పండి. దేవుడు అన్యాయము చేయువాడా? యోబు ఈ మాట అన్నాడు, దేవుడు నాకు అన్యాయం. అక్కడ వెంటనే సర్వశక్తుడైన దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవునికి స్తోత్రము చెప్పండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గుర్తుపెట్టుకో, ఇది దేవుని వ్యక్తిత్వాన్ని తృణీకరించడం కిందకు వస్తుంది. బిడ్డలారా, దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేస్తే ఆయన దేవుడు అవుతాడా? ఇది ముందు గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం దిగులు పడడంలో ఉన్న కారణం ఏంటంటే దేవుని వ్యక్తిత్వాన్ని తక్కువగా చూడడం, దేవుని వ్యక్తిత్వాన్ని చులకనగా చూడడం, దేవుని శక్తి సామర్థ్యాలను తక్కువగా చూడడం. దేవుడిది చెయ్యలేడు, ఇది దేవుడు చేయడం కుదరదు అన్నట్టుగా మనం ఆయన్ని చులకనగా చూడడం. దీని వలన కూడా మనకు నమ్మకం కుదరదు చాలాసార్లు దేవుని మీద. జాగ్రత్త. దేవుని శక్తిని తక్కువ చేసేవాడు దేవుని యందు ఆనందించలేడు. దేవుడు అన్యాయము చేస్తాడని నమ్మేవాడు దేవుని యందు ఆనందించలేడు. దేవుని వ్యక్తిత్వాన్ని సరిగా చూడలేనివాడు, దేవుని ప్రణాళికలను సరిగా చూడలేనివాడు ఆనందించలేడు. చెప్పింది అర్థమవుతుందో అర్థం కావట్లేదు? దేవునికి స్తోత్రము చెప్పండి. ఆయన ఆనందించమని చెప్తున్నాడు ఒక పక్కన, కానీ ఆనందించడం ఎలా కుదురుతుంది? నేను నిత్యము చర్చికి వస్తున్నాను, ప్రభరాత్రి భోజనంలో ఉంటున్నాను, దశమభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఆ పనులన్నీ చేస్తున్నాను, ఈ పనులన్నీ చేస్తున్నాను, అయినా ఎందుకో నా జీవితంలో ఆనందమో రావట్లేదు. ఇలారా ఎన్నో విజయాలు పొంది కూడా సమాధానం లేదంటాడు. ఎందుకు సమాధానం కలగట్లేదు? ఎందుకు నెమ్మది కలగడం లేదంటే చెప్పమంటారా? నీ బ్రతుకులో దేవుడు చేసే కార్యాల మీద నీకు నమ్మకం లేకపోవడం వల్ల, నీ బ్రతుకులో దేవుని నిర్ణయం మీద నీకు నమ్మకం లేకపోవడం వలన, నీ బ్రతుకులో దేవుని ఏర్పాటు మీద నీకు నమ్మకం లేకపోవడం వలన. యేసు ప్రభువు వారు ఆ గుడ్డివారు అడిగిన మాట ఏమడుగుతున్నాడు వాళ్ళని? నేను ఇది చేయగలనని మీరు
ఇది చేయగలనని మీరు దేవునికి స్తోత్రము చెప్పండి. దేవుడు నీకు అన్యాయం చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? చెప్పండి. నమ్మట్లేదు మీరు, అది నమ్మట్లేదు కదా. మరి న్యాయం చేస్తాడని నమ్ముతున్నారా? మేలు చేస్తాడని నమ్ముతున్నారా? కీడు చేస్తాడని నమ్ముతున్నారా? దేవుని వ్యక్తిత్వాన్ని నమ్మకపోవడం పాపం. ఎందుకు తెలుసా? పాపం అక్కడే మొదలైంది. వాడు వచ్చాడు పనిమానోడు, వాడు వచ్చాడు కూర్చుని దేవుడు మీకు అబద్ధం చెప్పాడంటే వీళ్ళు నమ్మేశారు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీయో, దేవుని స్వభావం ఎలాంటిది, దేవుని జ్ఞానం ఎలాంటిది, దేవుని వ్యక్తిత్వం ఎలాంటిది అని అబద్ధం ఆడేవాడా? ఆయన అవునని కాదనే రకమా? కాదు అని అవుననే రకమా? లేకపోతే ఆయన అసమర్థుడా? ఆయన క్యారెక్టర్ ఎలాంటిది? అలాంటి దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, అలాంటి దేవుడిని ప్రేమించాడు, అలాంటి దేవుడు నీ కోసం రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వాడు నీకెందుకు అన్యాయం చేస్తాడు? నిన్నెందుకు వదిలేస్తాడు? నిన్నెందుకు పట్టించుకోడు? నిన్నెందుకు నీ జీవితంలో నీకెందుకు అద్భుత కార్యములు చేయలేడు? నేను చెప్తున్నా, ఆయన అడుగుతున్నాడు, నేను ఇది మీ కొరకు చేయగలనని మీరు అంటే దేవుడు తన శక్తిని గురించి నీ మీద పరీక్ష పెట్టాడు. నువ్వేదో నమ్ముతున్నావు అని అడుగుతున్నాడు. ఆయన అన్యాయం చేస్తాడంటే మీరు నమ్ముతారా? మరి నీ జీవితంలో దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ప్రత్యేకించుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆ ఉద్దేశం నీకు తెలీదా? తెలియదు. చాలామందికి తెలియదు. తెలియకపోయినా ఇది నమ్మాల్సిన అవసరం ఉంది. దేవుడు నీకు అన్యాయం అయితే చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను బిడ్డలారా. నేను వెనక్కి వస్తున్నాను, మళ్ళీ శ్రద్ధగా వినండి. ఆనందించండి అని చెప్పినంత మాత్రాన ఆనందము రావట్లా. అక్కడ ఒక మాట చెప్పానండి, దేవునితో ఉన్నంత మాత్రాన ఆనందం రాదని చెప్పా. ఎందుకు రావట్లేదు దేవునితో ఉన్నంత మాత్రాన అంటే, ఇస్కరియోతు యోధ ఎక్కడున్నాడు? వాడి హృదయంలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? దేమా పౌలుతో ఉన్నాడుగా, ఆయన హృదయంలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? లేదు. ఎందుకు లేదు? వీళ్ళు దేవునితో ఉన్నవాళ్లే, దేవునికి దగ్గరగా ఉన్నవాళ్లే. మన యొక్క మూలపితరుడు ఎవడాడు? అపవాది, అబద్ధ జనకుడు. వాడు నిత్యత్వంలో ఉన్నాడు, మండుచున్న రాళ్ల మధ్య ఉన్నాడు, వాడు కాలుచున్న రాళ్ల మధ్య ఉన్నవాడు. వాడి హృదయంలో తృప్తి ఉందా? సంతోషం ఉందా? దేవుడితో ఉన్నాడా లేదా? వాడు దేవుడితో ఉన్నంత మాత్రాన సంతోషము రాదు అని అన్నది ఎందుకు అర్థమైందా? దేవుడితో ఉన్నంత మాత్రాన రాదు, దేవుడులా ఉంటే వస్తుంది అని చెప్పింది. అర్థమైందా? ఏమన్నాను నేను? దేవునితో ఉన్నంత మాత్రాన సంతోషం రాదు, దేవునిలా ఉంటే సంతోషం వస్తుంది. అదేలాగా దైవ వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వం నీకు వస్తే అప్పుడు ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమవుతుంది. దేవుని ఆలోచన ఏదో అది నీకు అర్థమైతే అప్పుడు నీకు ఆనందం వస్తుంది. దేవుని ప్రణాళిక నీకు అర్థమైతే అప్పుడు నీకు సంతోషం వస్తుంది. దేవుని ఏర్పాటు నీకు అర్థమైతే, అంటే ఆయన చేసే కార్యములన్నీ పైనుండి చూస్తున్నాడు ఈయన. ఎవరు? కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆయన కార్యములను చూస్తూ ఆనందిస్తున్నానని చెప్తున్నాడు కదా. ప్రధాన శిల్పిగా ఉన్నాడు, అక్కడ చూస్తున్నాడు. ఆయన ప్రణాళిక అంతా ఈయనకి అర్థమైపోతుంది, ఎందుకంటే ఈయన అందులో ఓడే కదా. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఉన్నవాడు దేవుడై ఉన్నవాడు, తండ్రి కుమారుడు ఒక్కరే. ఎందుకంటే నా మైండ్ ఏదో ఈ మైండ్ ఏదే, కాకపోతే ఈయన కొంచెం కింద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి ఇదా ఓ ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, శ్రద్ధగా వినండి. నీవు దేవుని పోలికలోనికి రమ్మని ఆయన చెప్తున్నాడు మాటకి. మనకెందుకో తెలుసా? నీవు ఆ వ్యక్తిత్వంలోకి, ఆ పోలికలోకి వచ్చుట వలన ఆయన ఆలోచనలు నీకు అర్థమవుతాయి, ఆయన తలంపులు నీకు అర్థమవుతాయి, ఆయన మార్గములు నీకు అర్థమవుతాయి. ఎందుకంటే నీవు ఆయన ఒకటవుతున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నాను నేను? నీవు ఆయన ఒకటవుతున్నారు, ఒకే మైండ్, ఒకే స్వభావం, ఒకే నడవడిక, ఒకే వ్యవహారం. కాబట్టి ఆయన ప్లానింగ్ ఎలాగుందో నీకు కూడా ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, అని ప్రత్యక్షత వస్తుంది. ఓహో ఇది ఇలా జరుగుతుందా అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అర్థమైపోద్ది. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో
ఉన్నాం, ఇంచుమించు కానీ కనబడిపోతుంది అక్కడ. ఇంకా ఈరోజు శ్రమలో నువ్వు ఎంజాయ్ చేయాలంటే రేపు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని చూడగలిగిన కనులు ఉండాలా. అది జరగాలంటే నువ్వు దేవునిలో ఉండాలా, దేవునితో కాదు దేవునిలో ఉండాలా, దేవునిలా ఆలోచించుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారు నా ఆలోచనను గ్రహింపకపోయిరి, వారు నా ఆలోచనానుసారంగా నడుచుకొనకపోయిరి అన్నాడు. చాలా చోట్ల విన్నారా? ఆయన అంటాడు, నేను మీకు ఆలోచన చెప్తాను అన్నాడా లేదా? ఆయన ఆలోచనలకు ఈయన ఆలోచన నాకు అక్కడ, నా ఆలోచన ఆయన చేయాలంతే. ఎందుకంటే నేను నమ్మిన పాపానికి ఆయన చెప్పింది తినాలంతే. ఆయన ఒక మాట ఇచ్చాడేంటి, నువ్వు అడుగుము ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు మాట? ఎందుకన్నాడు మాట? అడిగాను ఇవ్వాలా అక్కర్లేదా? అడుగు ఇస్తానన్నావు ఇవ్వలేదు అనలేదా? ఆయన అన్నాడు అక్కడే, నా చిత్తానుసారంగా నువ్వు ఎదిరిగినా అన్నాడు. అది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడు? ఇప్పుడు ఇంతకు ముందు అడగాల్సింది ఏది? ఆయన చిత్తం ఏంటని అడగాలి. ఆయన చిత్తం ఏంటో తెలిసినోడు చింత ఎందుకు పడతాడండి? ఆయన చిత్తం మీద తెలిసినోడు బాధ ఎందుకు పడతాడండి? ఆయన చిత్తం మీద అర్థమైన వాడు ఆనందంగానే ఉంటాడు కదా, దిగులు ఎందుకు పడతాడండి? నేను మీకు ఇది చేయగలనని మీరు నీ జీవితంలో దేవుడు అన్యాయము చేస్తాడని నమ్ముతున్నావా? నీవు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. కానీ ఆయన అన్యాయం చేయడు, నువ్వు నమ్మింది చేస్తున్నాడు అని చెప్పింది అర్థమైందా? ఆయన అన్యాయం చేయలే, నువ్వు నమ్మింది చేస్తావు. నువ్వు అన్యాయాన్ని కోరుకుంటే నీకు అన్యాయమే జరిగిద్ది, నువ్వు న్యాయం కోరుకుంటే న్యాయమే జరిగిద్ది. ఆయనకి అసాధ్యమైనది ఏది లేనప్పుడు, సమస్తమైన ప్రణాళిక చొప్పున వెళ్తున్నప్పుడు అసలు నీకు టెన్షన్ దేనికి నాకు అర్థం కాదు అంటున్నాడు. నీ లైఫ్ని సరైన దారిలో ఆనంద మార్గంలో నడిపించగలడనే నువ్వు నమ్ముచున్నావా లేదా? నేను ఈ కార్యం మీ కొరకు చేయగలను నమ్ముతున్నారా లేదా? నీ లైఫ్ని దేవునికి మహిమ కలిగే విధముగా, నీ బ్రతుకులో మేలు కలిగే విధంగా దేవుడు నడిపించగలడని నమ్ముతున్నావా లేదా? ఇది నమ్మట్లా కాబట్టి టెన్షన్. దేవుడు నీ లైఫ్లో నిత్య ఆనందాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకు మనం ఆనందాన్ని కోల్పోతున్నామో చెప్పమంటారా? భవిష్యత్తును గురించి భయపడ్డాం. భవిష్యత్తుని గురించి భయపడ్డాం. మనం ఎట్టిపోతున్నామో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు, దారి తెన్ను ఏం తెలియట్లేదు, బావోయి బతుకేమైపోతుందో. నేను అడుగుతున్నా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావా లేక నీ చేతుల్లోకి దేవుని తీసుకుంటున్నావా? దేవుని నిర్ణయం మీద జరగాలి కానీ నీ నిర్ణయాలు, నీ ఆలోచన జరుగుతాయా? నీ ఉద్దేశం జరుగుతాయా? నీ కోరికలు జరుగుతాయా? ఏం జరగాల? మరి మనకెందుకు టెన్షను? నేను ఎప్పుడైతే సేవకు వచ్చానో, ఎప్పుడైతే నా బ్రతుకును యేసయ్య పాదాల దగ్గర పెట్టానో మొత్తం టెన్షన్స్ వదిలేసా. భవిష్యత్తు అనేది నాకు నిత్య మహిమ కనబడింది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు నిత్య మహిమ కనబడింది. నేనేంటో నాకు ఎక్కడున్నానో అది నాకు కనపడింది. పౌలుకు అదే కనపడింది, భక్తులందరికీ అది కనపడింది. కాబట్టి వాళ్ళు నిత్యము ఆనందించడం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నడుచువాడును నేను కాదు, నన్ను ఆయన నడిపిస్తున్నాడు. ప్రయాణం నాది కాదు, ఆయన నడిపిస్తున్నాడు. ఎన్నో ప్రయాణాలు చెప్పుకుంటాను అలాగ మీకు. నేను నా జీవన ప్రయాణమే కాదు, జీవితంలో ఏర్పడే ప్రతి ప్రయాణం ఆయన స్టెప్పుల్లోనే వెళ్తుంది. బండి స్టీరింగ్ నా చేతుల్లో కనబడుతుంది కానీ తిప్పేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ అడవుల్లో పోతే ఎటు పోవాల్సి వచ్చి ఎటు పోయానో తెలియదు, ఎటు వెళ్ళామో ఎటుకు వెళ్ళానో తెలియదు, అసలు ఎలా తిరిగామో తెలియదు, అసలు ఎటు నడిపించాడో తెలియదు, అసలు వెళ్ళాల్సిన చోటుకి ఏమో వెళ్ళామా, వెళ్ళకూడని చోటుకు వెళ్ళామా, మన చేతుల్లో లేదండి. అది ఇంకా ఎవరి చేతుల్లో ఉంది? నడక, దేవుని వెనక నడక, దేవునితో నడక, దేవుడు నడిపించినట్టు నడక. ఎటు పోతున్నామో మనకు సంబంధంలే. విశ్వచక్రవర్తి అయిన వారి చేతిలో ఉన్న పిచ్చికి పిల్లవు నువ్వు. ఆయనకి డైరెక్ట్ చేస్తావా? ఇలాగ వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి, ఇలా నడిపించు, అలా నడిపించు, ఇటెళ్ళు, అమ్మకూడదు కదా, ఇటెళ్ళు. నీ డ్రైవింగ్ నువ్వు వదిలేస్తాడంతే, పోతావు ఆఘాతంలోకి. దేవుని డ్రైవింగ్లోకి రావాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా నేను నడిచిన దినములలో, నడిచిన దారులు కష్టమైనవి, చేరుకున్న గమ్యం ఆనందకరమైనది. ఇలా రాబట్టి ఇది జరిగింది ప్రభువా నీకు వందనాలని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజు అలా జరగబట్టి ఈరోజు ఇలాగ అయ్యింది, నీకు స్తోత్రం అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి.
ప్రతి నష్టం వెనుక ఒక లాభాన్ని దేవుడు దాచి ఉంచాడు, ప్రతి కీడు వెనుక ఒక మేలును దాచి ఉంచాడు. కాబట్టి నా ముందున్న మేలును చూస్తున్నప్పుడు నేను అనుభవిస్తున్న కీడు నాకు లెక్క అనిపించలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ముందున్న సుఖము నాకు కనబడుతున్నప్పుడు నేను అనుభవిస్తున్న శ్రమ నాకు శ్రమగా అనిపించాల, కష్టము నాకు కష్టంగా అనిపించాలి. అందుకంటున్నాడు ఆయన, నేను ఇది మీకు చేయగలనని మీరు నీ నమ్మిక చొప్పున నీకు నిత్య ఆనందంలో దేవుడు నేను ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు ఉండాలనుకుంటే ముందు దేవుని చిత్తానికి నేను అప్పచెప్పుకో. దేవుని చిత్తానికి అప్పచెప్పుకోలేను, నేను హ్యాపీగా ఉండలేను, నేను హ్యాపీగా ఉంచను. ఏమండి, నువ్వు సంతోషంగా ఉండొద్దు, నేను సంతోషంగా ఉండొద్దు, దేవుడిని కనపరచొద్దు. మీరు ఆనందించుట ద్వారా, మీరు ఫలించుట ద్వారా తండ్రి ఆనందిస్తాడు బిడ్డలారా. దేవునికి స్తోత్రం. నేను ఒక మొక్క చెప్తున్నాను వినండి. ప్రభువు వ్యక్తిత్వాన్ని బట్టి ఎవడైతే ఆనందిస్తున్నాడో వాడిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. నా వ్యక్తిత్వాన్ని బట్టి ఆనందించేవాడిని బట్టి నేను హ్యాపీగా ఉంటానా లేదా? అంతేనా కాదా? నా వ్యక్తిత్వాన్ని తృణీకరించేవాడిని బట్టి నేను హ్యాపీగా ఉంటానా? నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే ఘనపరుస్తున్నావో, మహిమపరుస్తున్నావో, ఎప్పుడైతే దేవుని శక్తిని సామర్థ్యాలు నమ్మగలుగుతున్నావో, దేవుని ప్రణాళికను ఏర్పాటును గౌరవించగలుగుతున్నావో, అప్పుడు నీ యందు దేవునికి ఆనందం. యేసయ్యతో అన్నాడు కదా ఈ మాట. ఏమన్నా చదవండి ఒకసారి మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అతడు నా ప్రియ కుమారుడు. చదవండి 3:17 రైట్. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. 17:5 మత్తయి సువార్తలోనే. అది కూడా ఒకసారి చదవండి. ఆ రూపాంతరపు కొండ దగ్గర చెప్పిన మాట కదా అది. అదే, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో మళ్ళీ అదే మాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి. దేవునికి స్తోత్రము చెప్పండి బిడలారా. మీరు దేవుని యందు ఆనందించగలిగిన రోజున దేవుడు మీ యందు ఆనందిస్తాడు తప్పించి మీరు దేవుని వ్యక్తిత్వాన్ని గౌరవించరు, దేవుని ప్రేమను గౌరవించరు, దేవుని ప్రణాళికను గౌరవించరు, దేవుని ఏర్పాటును గౌరవించరు, దేవుని చిత్తమును గౌరవించరు. మీ సొంత బ్రెయిన్లో నుంచి, మీ డైరెక్షన్లో నుంచి దేవుడిని చూడాలని చూస్తున్నారు. దేవుని వద్ద నుండి ఆయన దేవుడిని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడు తండ్రి యందు ఆనందిస్తూ ఉన్నాడని మనం చదువుకున్నాం ఇందాక. ఇప్పుడు కుమారుని యందు తండ్రి. పౌలు దేవుని కార్యాలను చూడగలిగాడు గనక పౌలు యందు దేవుడు ఆనందించాడు. అపోస్తలుడు దేవుని కార్యాలు చూడగలిగారు, మోషే దేవుని కార్యాలు చూడగలిగాడు, ప్రవక్తలు దేవుని కార్యములు చూడగలిగారు. అందుకే వాళ్ళు అంటారు, నీ కార్యములు ఆశ్చర్యములు, మహా అద్భుతములు, నీ ప్రణాళికలు అద్భుతములు, నీ తీర్పులు అద్భుతములు, ఆహా నువ్వు చేస్తున్న పనులు ఊహాతీతములు అని చెప్పారు వాళ్ళు. దేవునికి స్తోత్రము చెప్పండి. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే, నువ్వు దేవుని సొత్తైన బిడ్డగా ఉండాలంటే నువ్వు దేవుని కార్యాలను చూస్తూ ఆనందించాలి. అని తప్పించి నీ బుర్రలో నుంచి ఆయన కొని చెప్పి ఇది జరగట్లేదు నాయన, ఆయనకు ఈ త్వరలో ఏముందో అది ఎందుకు జరగాలనుకుంటున్నా, ఆయన ఏది అనుకుంటున్నాడు అది జరగాలని కదా అని చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఏమీ అడగొద్దు, ఏమీ ఆశించవద్దు, ఏమీ ఆలోచించవద్దండి. ఇది నేను చెప్తాను, గుర్తెట్టుకోండి. నీ లైఫ్లో ఇది గుర్తెట్టుకో. జరుగుతున్న సంభవాలు, జరగవలసిన సంభవాలు ఇవి నాకు చెందినవి కావు. ఆయన ఏం చేయాలో చేస్తున్నాడు, నేను ఆయన ఆనందిస్తానంతే. నాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇక్కడ ఏమీ ఇంకా లేదు. అందుకని బ్రతుకుపోవడం ఇక నేను కాను, క్రీస్తు నాలో. అసలు ఈ మాట చెప్పడానికి మనం సరిపోతామా ఈ పూట? చచ్చిపోయేలోపు ఒక్కసారి నా మాట చెప్పాలన్న ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి విశ్వాసి ఈ మాట చెప్పాలి ఒకసారి. ఏమాట? బ్రతుకుపోవడం నేనే కాను, ఆయనే కానీ నీలో బతికితే, ఆయనే నీలో బతికితే ఆయన తండ్రి యందు నిత్యం ఆనందిస్తున్నాడు. ఆయనే నీలో బతికితే, నువ్వు ఆయనలో బతికితే నీ యందు కూడా తండ్రి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. నీ యందు కూడా తండ్రి ఆనందిస్తాడు. నీ యందు నీ తండ్రి ఆనందించకపోతే నీ బతుకెందుకు? నీ తండ్రి నీ యందు ఎప్పుడు ఆనందిస్తాడు? నువ్వు ముందు ఆయన యందు ఆనందించగలగాలి. ఆయన ప్రణాళికల యందు, ఆయన ఏర్పాట్ల యందు, ఆయన ఉద్దేశముల యందు, ఆయన యొక్క నిర్ణయముల యందు నువ్వు ఆనందించగలిగితే
అప్పుడు నీ యందు ఆయన ఆనందిస్తాడు. నీకు తెలుసా, తండ్రి చిత్తమును జరిగించిన బిడ్డగా నువ్వు ఉంటావు. తండ్రి సంకల్పమును అనుసరించిన బిడ్డగా నువ్వు ఉంటావు. తండ్రి ఏర్పాటును బట్టి బతికిన బిడ్డగా నువ్వు ఉంటావు. దేవుడు సొంత రక్తం ఇచ్చి సంపాదించిన స్వాస్థ్యముగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా కాదు, మనం ఏదో చేద్దామనే తాపత్రయం మంచిది కాదు బిడ్డలారా. జాగ్రత్త. మీరు ఆనందంగా ఉండాలి, నిత్య ఆనందంగా మీరు ఉండాలంటే వాక్యమును ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని తీర్పులు ప్రేమించండి, దేవుని వ్యక్తిత్వాన్ని ప్రేమించండి, దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి. ఇది నమ్మండి. దేవుడు మీకు ఇది చేయగలడా? దేవుడు మీకు అన్యాయం చేస్తాడా? మరి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు నువ్వు బెంగ పెడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అన్నాడు ఆయన, చింత పడవద్దు మీ కొరకు ఆయన. దేవునికి స్తోత్రము చెప్పండి. లేదండి, నాకు అంత మైండ్ అంతా గలిబిలైపోతుంది, చిరాకు వచ్చేస్తుంది. ఆ బుర్రని కొంచెం జాగ్రత్తగా పెట్టు, పురుగులు ఉన్నాయి లోపల, జాగ్రత్తగా సరి చేసి బాగు చేయండి వాటిని. ఏమండి అప్పుడప్పుడు పురుగు మెదిలింది అంటారు, విన్నారు ఎప్పుడన్నా? ఏంటది? దేనికోసం మెదులుతుందో అది. జాగ్రత్త, లాగుడు కొట్టి పుడుకోబెట్టండి దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా చంపి పారేయండి. దేవ విరుద్ధంగా ఏ ఆలోచనను రానివ్వకండి. దేవుని ప్రణాళికలో నీ ఆలోచన ఉండాలి తప్ప నీ ప్రణాళికలోకి దేవుని ఆలోచనలు రావు. మనమందరం ఆయన కోసం ఉన్నాం, ఆయన మన కోసం లేదు. నువ్వు ఒకవేళ ఆయన కోసం ఉండకుండా లోకం కోసం ఉంటే నువ్వు ఆయనకి అక్కర్లా అని అన్నాడు ఆయన. వీళ్ళు కాకపోతే ఆ రాళ్ళు నీ మొహం నువ్వు వస్తే అంత పోతే అంత. నీ ప్లేస్లో ఎవరినన్నా ఆయన అద్భుతంగా వాడుకోగలరు. ఉండు, నీ అదృష్టం అది. లేకపోతే పో. ఎవరన్నారు అది? నేనన్నానా? ఎవరన్నారండి? ఎక్కడన్నాడు? ఈ రాళ్ళు సృష్టిస్తే అన్నాడా లేదా? మరి నువ్వు ఎక్కడుండాలి? అప్పుడు ఎక్కడుండాలా? నీ బాధ్యతగా నువ్వు తండ్రి యందు ఆనందిస్తూ, దేవుని ప్రణాళికలు యందు ఆనందిస్తూ, దేవుని తీర్పులు యందు ఆనందిస్తూ, దేవుని కార్యములందు ఆనందిస్తూ, దేవుని వ్యక్తిత్వం యందు ఆనందిస్తూ ఆయనలో ఉండాలా. దేవునికి స్తోత్రం. ఆయనలా ఉండాలా. అందుకే మనల్ని పిలిచాడు ఆయన. మీరు క్రీస్తుని పోలి, తండ్రిని పోలి, దేవుణ్ణి పోలి, ఇది వదిలేసాం. మరి ఏది కావాలా అంటే మీకేం కావాలో మీరు ఎందుకు ఎడుతున్నారో మీకే తెలవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అంటే మా దిగులు నీకంతా ఎప్పుడు దిగులు పడమాక, బాధ పెట్టుకోమాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు టెన్షన్ నీకు? అయితే అవుతుంది, దేవుడు బెస్ట్ ఇస్తాడు. ఎవడా? మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేవుడిని తెలియని ఏమైనా ఉందా లైఫ్లో? ఏమీ లేదు. సమస్తం ఆయన చిత్తానుసారంగా జరుగుతాయి అని నమ్మాలి ముందు నువ్వు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? మేలేం తిత్తాడా, కీడేం తిత్తాడా? మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, ఎక్కడ టెన్షన్ పడొద్దు. నేను తీసుకెళ్ళి నట్టడుగులో నిలబెట్టిన టెన్షన్ పడొద్దు. నీకు సింహాలను కాపలాగా పెడతాడు ఆయన. చుట్టూలు పొడిని వద్దకు రాదు, జాగ్రత్త. చెప్పింది అర్థమైందా? ఏమన్నాను? నీకు సింహాలను కాపలా పెడతాడు, చుట్టూలు పొడిని వద్దకు రాదు. చుంచుల్ని కుక్కల్ని కాదు పెట్టేది కాపలా, సింహమే నీ కాపలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. టెన్షన్ పడకండి, బాధపడకండి, భయపడకండి, దిగులు పడకండి, చింతపడకండి, దేవుడిని అవమానపరచకండి. నేను దేవుని బిడ్డనని చెప్పి ఒకడు ఏడుస్తున్నాడంటే వాడు దేవునికి అవమానం. అది దేవునికి అవమానం. దేవుని శక్తిని తృణీకరించడం, దేవుని కార్యములు తృణీకరించడం. మీరు ఎప్పటికీ ఆ పని చేయడం కుదరదు. ఆనందించుడి. మరలా చెప్తున్నాను ప్రభువునందు. అలా చేయాలంటే ముందు దేవుని కార్యాలను గ్రహించడం నేర్చుకోండి, దేవుని కార్యాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకోండి, దేవుని ప్రణాళికలకు ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకోండి, దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకోండి, దేవుని ఏర్పాట్లో ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకోండి, దేవునిలో ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఈ కార్యం మీలో జరిగిన రోజున మీ ఆనందానికి అవధులు ఉండవు. మీరే సర్వశక్తుల్లాగా దేవుని పక్షంగా పోరాటం మొదలెడతారంతే. మీరు బోధకులు అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి టెన్షన్స్ పడకండి, బాధపడకండి, చింతపడకండి, భయపడకండి. ఆయనకి తెలియకుండా ఈ భూమి మీద ఏది జరగడల్లా. నువ్వేదో దాన్ని మార్చేద్దామంటే భూమిని తిప్పెత్తవేటి? భూమిని తిప్పెత్తవా? దేన్ని మార్చేయగలవు నువ్వు? కనీసం నల్లటికి తెల్లగా చేయలేము, తెల్లటికి నల్లగా చేయలేము. ఎంత బాధపడుతున్నామో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఎంటుకను మార్చలేము మనం, మొలిపించాలన్నా కుదరట్లా, ఉడగొట్టాలన్నా అవట్లా. నేను చెప్పలా, దేవుడు చెప్పాడు. ఒక తల వెంట్రుక మొలుచుట ఏరో ఊరాలుట ఏరో నీకు అది తెలుసా? ఎంత క్లియర్గా చెప్పాడండి దేవుడు. నీకెందుకు టెన్షన్? హ్యాపీగా విమానంలో ఎక్కాను నేను, దిగే రోజు దిగుతా, అప్పుడు దాకా పడుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు వాళ్ళే స్నాక్స్ తెస్తున్నారు, అప్పుడప్పుడు వాళ్ళే ఫుడ్ తెస్తారు, అన్నీ అందులోనే ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎక్కిన రోజు ఎక్కాం, దిగిన రోజు దిగుతాం, అంతే. మధ్యలో మనకు సంబంధమే లేదు. అది ఎటుపోతుందో పోనీ కాక, పోనీ ఎటుపోతుందో పోనీ. పైలట్ మంచోడు, నాకు నమ్మకం ఉంది ఆయన మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్స్పీరియన్స్డ్ పైలట్, ఖచ్చితంగా నన్ను గమ్యానికి తీసుకెళ్తాడు తప్ప, ఏమండి, ఖచ్చితంగా విజయవాడ దింపుతాడు, అమెరికా పట్టుకెళ్ళినా మంచిదే, బెస్ట్ ప్లేస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడ దింపినా మంచిదే కదా. పైలట్ మంచోడు, నన్ను మోసేవాడు మంచివాడు, నన్ను భరించేవాడు మంచివాడు, నన్ను నడిపించేవాడు మంచివాడు. ఆయన నాకు అన్యాయం చేయడు, నన్ను దుఃఖపెట్టడు, నన్ను బాధ పెట్టడు, నన్ను హింసించడు, నన్ను శోధించడు. నా నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నమ్మదగిన వాడు, నా ప్రియుడు, నా స్నేహితుడు, నాకు ఇష్టడు, నా కోసం ప్రాణమే ఇచ్చిన వాడు. ఆయన ఒళ్ళో పడుకోవడం కంటే ఇంకా నాకు టెన్షన్ ఎందుకు చెప్పండి? ఏమయ్యాయి, హ్యాపీగా ఆయన ఒళ్ళో పడుకుందాం, ఆనందంగా ఆయన ఎటు నడిపిస్తాడు నడిచిపోదాం. ఆ పరమగీత కన్యక అంటుంది, అక్కడ అన్నాడు, ఏమన్నాడు? తన ప్రియుని రొమ్మును ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చుచున్నది ఎవరేమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన రొమ్ము మీద ఆనుకుంటే ఇంకేంటండి? దిగులా, చింత, బాధ, భయమా, బెంగ, ఏం కావాలి ఇంకా? అక్కడ ఆనుకోవడం కుదరట్లేదు ఇప్పుడు, అది బాధ. అక్కడ ఆనుకుని చూడండి, నిశ్చితానందము, సదానందము, చిన్మయానందము వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమానందము, మహానందము కలుగుతాయి. ఏమండి, సత్యానందం, నిత్యానందం. ఏమండి, ఓహో చెప్పలేం. అక్కడ ఆనుకోవడం కుదరక ఈ బాధలన్నీ వస్తాయి కొండమ్మా. ఎందుకు కొండమ్మా? చక్కగా ఆయన రొమ్మును ఆనుకుందాం, ఆయన ఒళ్ళో పడుకుందాం. ఎటు తీసుకెళ్తాడో తీసుకెళ్తాడు, ఏం చేస్తాడో చేస్తాడు. ఆయన చేయలేడా అంటున్నాడు. ఆయన నేను మీకు ఈ మేలు చేయగలను, మీరు నమ్ముతున్నారా? అడుగుతున్నాడు ఆయన. నమ్ముతున్నారా? సరైన దారి నడిపించగలడని నమ్ముతున్నారా? ఏమండి, సరైన స్థితిలో తీసుకెళ్ళగలని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అయితే మీ నమ్మక చొప్పున మీకు కలుగును గాక. దేవునికి స్తోత్రము చెప్పండి. రండి మోకరించండి, ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. రండి మోకరించండి, ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. దేవునిలోనికి రండి, దేవునిలా మారడానికి రండి, దేవుని ఏర్పాటులోనికి రండి, దేవుని ప్రణాళికలోనికి రండి. ప్రియులారా, ప్రభువునందు ఆనందించడానికి రండి, ప్రభువిచ్చే ఆనందాన్ని పొందడానికి రండి. అనవసరంగా టెన్షన్ పడకండి, భయపడకండి, దిగులు పడకండి.